చంద్రగిరి మండలంలోని రంగంపేట సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుట న్యూస్ కవరేజ్ నిమిత్తం వెళ్లిన జర్నలిస్టు ఉమాశంకర్ కెమెరామెన్ నరసింహలపై బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. కెమెరాలు సెల్ ఫోన్లను లాక్కొని గాయపరచడంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి బాలచంద్ర, జాయింట్ సెక్రటరీ జగదీష్, ఈసీ మెంబర్లు నాగార్జున, బాలయ్య, జాబ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్, ట్రెజరర్ నరేష్, సీనియర్ జర్నలిస్టులు సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదాల నేపథ్యంలోనే ఈవేళ సుమన్ టీవీ ప్రతినిధులు విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో విజువల్స్ తీసుకుంటూ ఉంటే అత్యంత అమానుషంగా అకారణంగా విద్యా సంస్థల సిబ్బంది అట్లాగే అక్కడ ఉన్న బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. నిజానికి వాళ్ళ ప్రెమిసెస్ లోపలికి కూడా ఎవరు వెళ్ళలేదు. ఆ ప్రతినిధులు కూడా అక్కడే ప్రోటోకాల్ పాటిస్తూ నడి రోడ్డుపైనే విజువల్ తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది వచ్చి అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఆ ఇద్దరు కెమెరామెన్ని అలాగే రిపోర్టర్ని ఇద్దరిపైన దాడికి పాల్పడి వారిని లోపలికి తీసుకెళ్ళి అత్యంత అమానుషంగా వారిపైన దాడికి పాల్పడి వారిపైన పిడిగుద్దులు కురిపించి కొంతమంది విద్యానికేతన్ విద్యా సంస్థల ప్రతినిధులు ఈ తరహాలో అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు. వారిని అక్కడే నిర్బంధించే ప్రయత్నం చేశారు. అట్లాగే వారి కెమెరాలు పగలగొట్టారు, మొబైల్లు లాక్కున్నారు. అక్కడి నుంచి మరొక జీప్లో వాళ్ళని ఎక్కించుకొని మరో చోటకు తరలించే ప్రయత్నం చేశారు. నిజంగా ఇట్లాంటి ఘటన తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. ఆ ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈవేళ బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చిన పరిస్థితి. నిజంగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధుల పైన ఈ తరహాలో దాడికి పాల్పడ్డారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలి. దీని వెనక ఎవరున్నారు? ఆ విద్యా సంస్థల ప్రతినిధులు ఇంత బరి తెగించి మరీ సుమన్ టీవీ ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారు. మేము ఈ ఘటనను తిరుపతి ప్రెస్ క్లబ్ చాలా సీరియస్గా ఖండిస్తాం. ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే జిల్లా ఎస్పీ సుబ్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాము. సార్ దీనిపైన ఇమ్మీడియట్గా ఆయన కూడా చాలా చక్కగా స్పందించారు. ఇక్కడ మేము చంద్రగిరి పోలీస్ స్టేషన్ మొత్తం మీడియా ప్రతినిధులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది అనేది స్పష్టంగా సీఐ గారికి పోలీసులు చెప్పాం. ఆ మేరకు ఫిర్యాదు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం. మాకైతే పోలీసుల మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఆధారాలు మేమే కొన్ని ఇచ్చాం. అక్కడే దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా వారికి లభిస్తుంది. ఎవరు దాడికి పాల్పడ్డారు, ఎలా దాడి చేశారు, ఎలా కిడ్నాప్ యత్నించారో రకంగా ఇది వాళ్ళిద్దరిపైన హత్యాయత్నం జరిగింది. పోలీసులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దీనిపైన సమగ్రంగా దర్యాప్తు జరిపి సుమన్ టీవీ ప్రజలపై దాడికి పాల్పడిన వ్యక్తుల్ని వెంటనే అదుపులో తీసుకుని వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ వద్ద సుమన్ టీవీ ప్రతినిధులపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
నీతులు చెప్పే మోహన్ బాబు, క్రమశిక్షణ గురించి పదే పదే మాట్లాడే మోహన్ బాబు తన కాలేజీ సిబ్బందికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇచ్చారో, ఏ విధమైన క్రమశిక్షణ నేర్పించారో ఈ విషయం చూస్తే తేటతల్లమవుతుంది. ఇకనైనా ఆయన మాటలకి వాళ్ళ సిబ్బంది చేసే చేతలకి సరిచూసుకోమని వార్నింగ్ ఇస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే కూడా వెంటపడి పుట్టినటువంటి మీ సిబ్బంది అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా మీ కాలేజీని ముట్టడిస్తాం. మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. తిరుపతి పాత్రికేయ సమాజం తరఫున సుమన్ టీవీ ప్రతినిధులపై దాడి చేసిన వారిపై 307 సెక్షన్ కట్టాలా, కిడ్నాప్ బెదిరించిన వాళ్ళపై ఆ సెక్షన్ కూడా నమోదు చేయాలా, వాళ్ళ కెమెరా యొక్క ఆ మొత్తం డ్యామేజ్ను కూడా మోహన్ బాబు యూనివర్సిటీనే భరించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ఘటనలు మేము కూడా తీవ్రంగా ఇదే తీరులో ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరిస్తూ ఇక్కడ స్పందించినటువంటి ఎస్పీ గారికి తిరుపతి పాత్రికేయ సమాజం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ వెంటనే స్పందించినటువంటి సిఐ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే వారందరినీ కూడా అరెస్ట్ చేయాలా, సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి సెక్షన్లన్నీ కూడా అప్లికేబుల్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.